ఈ బడ్జెట్ కు దశా దిశ లేదని విమర్శించారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. గ్యారంటీ గారడీ, అంకెల గారడీ తప్ప బడ్జెట్ లో ఏమీ లేదన్నారు. బడ్జెట్ లో గత ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నమే చేశారని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పింది బడ్జెట్ లో లేదని అన్నారు. మహిళలకు ఇస్తానన్న నెలకు 2,500 రూపాయలు, ఆసరా పెన్షన్లు 4,000 ఈ బడ్జెట్ లో పెట్టలేదన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా బడ్జెట్ లో వీటికి నిధులు కేటాయించలేదని అన్నారు. 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడకుండా మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యా భరోసాకు నిధులు పెట్టలేదన్నారు హరీష్ రావు. హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు. అసలు అది మాట్లాడే మాటని అది బడ్జెట్ లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు? నేను అభివృద్ధి చేశాను, మొన్నటిదాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడారు. ఆయన కూడా చెప్పారు, లోకం మొత్తం మెచ్చింది. ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమైతలేదు. ఎంతో మంది హైదరాబాద్ మెచ్చుకున్నారు. వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్. అందుకే కదా హైదరాబాద్లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మీకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. మూడో ముఖ్యమైనటువంటి వాళ్ళు విద్యార్థులు, రేపటి పౌరులు, భవిష్యత్తు వాళ్ళది. ఆ విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని మీ మేనిఫెస్టోలో చెప్పారు. స్కూటీలు చెప్పారు. ఎస్సీ ఎస్టీలు 10వ తరగతిలో పాస్ అయితే ప్రతి విద్యార్థికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏది దాని ప్రస్తావన? దళిత గిరిజన విద్యార్థులకు మోసం, మొత్తం విద్యార్థి లోకానికి మోసం. విద్యా భరోసా కార్డు ప్రస్తావనే లేదు. 100 రోజుల్లో 6 గ్యారెంటీల్లో చెప్పి ఇవాళ విద్యార్థులకు కూడా మీరు తీవ్రమైనటువంటి మోసం చేశారు. మైనార్టీలకు 4,000 కోట్లు బడ్జెట్ లో పెట్టామన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే 3,000 కోట్లే పెట్టినారు. ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు, ఓ ఎమ్మెల్యే లేడు, ఓ ఎమ్మెల్సీ లేడు. కనీసం బడ్జెట్ కూడా చెప్పిన కాడికి 4,000 ఇవ్వకుండా 1,000 కోత పెట్టిండ్రు. మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు. గ్యారంటీలు గాడి తప్పినాయి, డిక్లరేషన్లన్నీ డీలబడ్డాయి. బడ్జెట్ ప్రసంగంలో గ్రామాలకు మౌలిక వసతులే కల్పించలేదు గత ప్రభుత్వం అని చెప్పి మా మీద నిరాధారమైన నిందలు వేస్తే ఇది ప్రభుత్వానికి న్యాయమా? ప్రజలు నవ్వుకోరా? ఇలా మీరు వచ్చినాక 8 నెలల్లో 8 పైసలు ఇవ్వలే గ్రామ పంచాయతీలకు. 8 పైసలు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వము గ్రామాలకు ఇవ్వాల్సిన 500 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ విడుదల చేస్తే అవి కూడా 3 నెలలకెళ్ళి ఆపుకున్నారు. రాష్ట్రం ఇచ్చుడు విడిచిపెట్టింది. ఢిల్లీ వాళ్ళు గ్రామ పంచాయతీలకు, లోకల్ బాడీలకు ఇచ్చిన 500 కోట్లు కూడా 3 నెలల నుంచి ఆపెట్టుకున్నారు. 8 నెలల్లో 8 పైసలు ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల టంచన్గా 275 కోట్ల రూపాయలు పల్లెలకు ఇచ్చిన మమ్మల్ని అభివృద్ధి చేయలేదనే అర్హత ఈ ప్రభుత్వానికి లేదు. నిజంగా చెప్పాలంటే మొదటి బడ్జెట్ కదా, ఈ రాష్ట్రానికి ఏమన్నా